హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ బంపర్ జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి 12th పాస్ అంటే ఇంటర్ చదివిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఫ్రెండ్స్, స్టార్టింగ్ జీతం వచ్చేసి 20,000 నుండి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 1. ఫ్రెండ్స్, అలాగే ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన వీడియోలో అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇంక్లైట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి CSIRలో 12వ తరగతి అర్హతతో జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఈ పోస్టులు ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CLRI నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా 12th అర్హత ఉన్న వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CLRI నుండి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ JSA ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, 20,000 రూపాయల జీతాలు అయితే స్టార్టింగ్ శాలరీగా చెప్తున్నారు. అలాగే వయసు కనీసం 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే December 1వ తేదీ వరకు చివరి తేదీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, రాత పరీక్ష పెట్టి జాబ్ సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక ఎవరు అయితే మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్, వేకెన్సీస్ వచ్చేసి ఈ CSIR జాబ్స్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే అఫిషియల్గా అయితే ఈ పోస్టులను విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ పోస్టులకి ఏజ్ ఎంత ఉండాలి, రిలాక్సేషన్ ఎంతవరకు ఇస్తున్నారు అనేది విషయాల్ని మనం ఇప్పుడు మన వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించిన మీకు కనీసం 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అలాగే దీనితో పాటుగా SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అలాగే OBCలకు మాత్రం 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గుర్తింపు పొందిన మంచి యూనివర్సిటీ నుంచి 10+2 అంటే ఇంటర్ విద్యా అర్హత అయితే ఉంటే ఈ పోస్టులకి సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి శాలరీ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జాబ్స్కి సంబంధించి నెలవారీ జీతాలు అనేది పోస్టును అనుసరించి మారుతూ అయితే ఉంటాయి. వాటి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్కి వచ్చేసి 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి బేసిక్ శాలరీలు. వీటితో పాటు ఎన్నో అలవెన్సులు కూడా వస్తాయి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ SNP. ఈ పోస్టులకు వచ్చేసి శాలరీ 38,483 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు. అలాగే అప్లికేషన్ ఫీజు వివరాలను అయితే ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించి జనరల్, OBC, EWS ఈ 3 కేటగిరీలు సంబంధించిన వాళ్ళు 100 రూపాయల ఫీజుని అయితే చెల్లించాలి. అలాగే రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకి ST SC PWD మరియు ఉమెన్స్ వీళ్ళకైతే ఎటువంటి అప్లై ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, వీళ్ళంతా అయితే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్, OBC, EWS అభ్యర్థులు మాత్రమే 100 రూపాయల ఫీజు అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ CSIR జాబ్స్ అవుట్ 2024 ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి November 2వ తారీఖు నుంచి December 1వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి.
వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి మా ఈ చిన్ని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఈ CSIR జాబ్స్ అవుట్ 2024 ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా మీకు ఫస్ట్ రాత పరీక్ష అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి జాబ్లోకి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు పరీక్షలో భాగంగా మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే ఉంటాయి. అలాగే వెర్బల్ మరియు నాన్ వెర్బల్ అంశాలు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ పోస్టులకి అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందనేది సింపుల్గా అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ముందుగా మీరు అప్లికేషన్స్ అనేది డిసెంబర్ 1వ తారీఖు లోపు అయితే ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి CSIR అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సాఫ్ట్ కాపీని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో తప్పకుండా లింక్ అయితే ఇస్తాను. ఒకసారి లింక్ ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్ని పూర్తిగా చదివి అవకాశం అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇంటర్ మీద మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్స్ని మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ని అయితే ఎంచుకొని తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదాలు.